ఉచిత బస్సు ప్రయాణం అయితే ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికే సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ నేపథ్యంలో ఒక గందరగోళం ఏంటి అంటే, కాసేపు జిల్లా వరకే అంటున్నారు, పల్లె వెలుగు అంటున్నారు, అల్ట్రా పల్లె వెలుగు అంటున్నారు, అలాగే సిటీ బస్సు అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎక్స్ప్రెస్ బస్సులకు కూడా ఇస్తారు. అంటే రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అవసరం అనేది. అయితే తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న మంత్రులకు మహిళల నుంచి ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఎక్కడ ప్రయాణించవచ్చు అని చెప్పారు అనేది మహిళలు నిలదీస్తున్నారట. అంతేకాదు బస్సుల విషయంలోనూ నిబంధనలు అప్పట్లో పెట్టలేదు అనేది మంత్రులను ప్రశ్నిస్తున్నారట. అయితే దీనిపై మంత్రుల విధి విధానాలు తయారవుతున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు ఈ పథకం మీద తలో మాట అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగచ్చు అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది జిల్లాలకే పరిమితం, మండలాలకే పరిమితం అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏపీ బస్సులు తప్ప ఎలాంటి బస్సుల్లో అయినా తిరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మరికొందరు వారంలో 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగచ్చు అనేది. ఇలా మంత్రులు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, అసలు విధి విధానాలు ఏంటి ఉచిత బస్సుకు అనేది అఫీషియల్గా అయితే ప్రకటన రావాలి. అది 15వ తేదీ ముందు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఆ రోజే నేరుగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు. అప్పటి వరకు ఈ గందరగోళం అయితే తప్పదు.